న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఈ న్యాయాధిపతుల గ్రంథం మనం చదివినటువంటి 6వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినటువంటి విషయం ఏంటి అంటే, ఇశ్రాయేలీలు మిద్యానీయుల చేతికి అప్పగించబడ్డారని, మిద్యానీయుల వలన ఇశ్రాయేలీలు మిక్కిలి హీనదశకు వచ్చేసారని, హీనదశకు వచ్చిన తర్వాత వారు తండ్రి అయిన దేవునిని ప్రాధేయపడడం మొదలుపెట్టి కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో అంగరారుస్తున్నట్లుగా చదువుబడినటువంటి వచన భాగాన్ని మనము చూస్తూ ఉన్నాం. మొదటి వచనాన్ని చూస్తే, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించెను. దయచేసి ఈ మాటను గమనించాలని ప్రభువు పేరట కోరుతూ ఉన్నాను. ప్రియమైన మిత్రులారా, ఇశ్రాయేలీలు అనంటే దేవుని చేత ఏర్పరచబడినవారు, దేవుని చేత ఎన్నుకోబడినవారు, ప్రజలలో నుంచి తన జనముగా, తన స్వాస్యముగా, తనకిష్టులైనటువంటి బిడ్డలుగా ప్రత్యేకపరచుకొని ఏర్పాటు చేయబడినటువంటి జనాంగం. మరొక మాటలో చెప్పాలంటే ఉన్నతమైన వారు, శ్రేష్టమైన వారు, గొప్పవారు అని చెప్పచ్చు. అలాంటి ఉన్నతమైన, శ్రేష్టమైన, దేవుని చేత ప్రత్యేకించబడి ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క జనాంగం మిద్యానీయులు అనంటే శపించబడిన వారు, చాలా చిన్న స్థాయిలో ఉండేటువంటి వారు. పిల్లరా, ఏర్పరచబడని జనాంగములో నుంచి వచ్చిన వారు, శాపగ్రహీతమైనటువంటి కుటుంబములో నుంచి వచ్చిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగాన్ని బాధ పెట్టేసి వారిని మిక్కిలి హీనదశలోనికి వెళ్ళిపోయేలాగా చేయగలిగారంట. మనము వాక్యం యొక్క వివరంలోనికి వెళితే, ప్రియమైన మిత్రులారా, ఈ మిద్యానీయులు ఎందుకు చిన్నవారు, ఎందుకు శపించబడినవారు, ఎన్నిక లేనివారు ఎలా అయ్యారు అనంటే, ఆదికాండము 25వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే, ఆదికాండము 25వ అధ్యాయము మొదటి వచనం, అబ్రహాము మరల ఒక స్త్రీని వివాహము చేసుకొనెను, ఆమె పేరు కెతూరా. చదవండి. ఆమె అతనికి జిమ్రాను, యక్షాను, మెధాను, మిద్యాను, ఇష్పాకు, షువాహు అను వారిని కన్నెను. చాలండి. ప్రియమైన మిత్రులారా, అబ్రహాము మనందరికీ తెలుసు. అబ్రహాము అంటే విశ్వాస వీరుడని, విశ్వాసులకు తండ్రి అని. ఈరోజు అబ్రహాముని ఆత్మ సంబంధమైన జీవితంలో అనేక సార్లు మనం మార్గదర్శకులుగా తీసుకుంటున్నాం. అటువంటి అబ్రహాం గారికి భార్య ఉంది, ఆమె పేరు శారా అని మనందరికీ తెలుసు. ఆమె చనిపోయిన తర్వాత అబ్రహాము మరొక స్త్రీని వివాహము చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా. దయచేసి గమనించాలని ప్రభువు పేరట తెలియచేస్తున్నాను ప్రియులారా. ఈ కెతూరా యొక్క ఆరాధనా క్రమం వేరు, కెతూరా యొక్క ఆచారాలు వేరు, కెతూరా యొక్క పద్ధతులు వేరు. ఈ కెతూరా యొక్క వంశములో నుంచి వచ్చేటువంటి ఈ ఆరాధనా క్రమం తండ్రి అయినటువంటి దేవునికి ఇష్టము లేదు. అంటే
దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆచారాలు, ఆరాధన, వారు వివిధమైనటువంటి వారిని ఆరాధిస్తూ పూజిస్తూ జీవించేటువంటి కుటుంబం. అలాంటి కుటుంబంలోంచి వచ్చినటువంటి కెతురా అబ్రహాము దగ్గర కొంతమంది సంతానాన్ని, కొన్ని బిడ్డలను కన్నది. ఆ పుట్టినటువంటి బిడ్డలలో మిద్యాను అనేవాడు ఒక బిడ్డ అయి ఉన్నాడు. గమనించాలని కోరుతా ఉన్నాను, కెతురాను అబ్రహాం పెళ్లి చేసుకోవడం దేవునికి ఏమాత్రం ఇష్టము లేదు. అది దేవుని యొక్క చిత్తము కాదు. దేవుని యొక్క ఆలోచన ఆ విధంగా చేసుకోవడం అనుకూలంగా లేదు. అయినా అబ్రహాము సొంతంగా ఒక నిర్ణయం తీసుకొని దేవుని యొక్క ఆలోచనను పక్కన పెట్టి ఆ శపించబడిన, ఆ శాపగ్రహీతమైనటువంటి కుటుంబములో నుండి ఉన్నటువంటి కెతురాను వివాహము చేసుకున్నాడు. ఆ కెతురా దగ్గర కనినటువంటి బిడ్డలలో మిద్యాను అనేటువంటి వాడు ఒక కుమారుడై ఉన్నాడు. ఇప్పుడు మీకు ఇంతకుముందు జ్ఞాపకం చేసినట్లుగా కెతురా శపించబడినదైతే కెతురాకు పుట్టినటువంటి సంతానము కూడా ఏమైంది? శపించబడినటువంటి సంతానమయ్యారు. కనుక ప్రియమైనటువంటి మిత్రులారా, దేవుడు ఆది నుండి కూడా ఇశ్రాయేలులతో కానీ మోషేతో కానీ ఆయా సందర్భాల్లో ఏమని చెప్తా ఉంటాడనంటే, మిద్యానీయులు చాలా ప్రమాదమైన వారు, మిద్యానీయులు తంత్రములు పెట్టేటువంటి వారు, మిద్యానీయులు గొడవలను సమకూర్చేటువంటి వారు, మిద్యానీయులు కలిసున్న వారిని విడగొట్టేటువంటి వారు, మిద్యానీయులు ప్రశాంతంగా ఎవరిని ఉండనివ్వరు, వారు ప్రశాంతంగా ఉండరు. అలాంటి వంశము వారు, అలాంటి వర్గం వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని అనువనువున దేవుడు ఇశ్రాయేలులకు చెప్తూనే ఉండేవాడు. పిల్లరా, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 16వ వచనాన్ని కానీ మనం చూస్తే, మోషేకు ఇలాగు సెలవిచ్చాను, మిద్యానీయులు వారి యొక్క తంత్రముల వలన మీకు ఎప్పటికీ ఏమై ఉన్నారు? బాధకులై ఉన్నారు. కాబట్టి వారిని మీరేం చేయాలి? నిర్మూలన చేసేయాలి. వారిని మీ దరిదాపులు రాకుండా చూసుకోకపోతే వారు ఎలాంటి వారు? తంత్రముల వలన మిమ్మల్ని ఏం చేస్తారు? బాధ పెడతారు. అంటే వారు మీకు ఎప్పుడు కూడా బాధ కలిగించేటువంటి మనస్తత్వాన్ని కలిగిన వారు, మిమ్మల్ని బాధ పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి వారు. వారి వలన మీకు ఎప్పుడు కూడా ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. కనుక వారి విషయంలో నా ప్రియమైనటువంటి ఇశ్రాయేలీలారా, నా చేత ఏర్పాటు చేయబడినటువంటి దేవుని జనాంగమా, మీరు ఎప్పుడు కూడా వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అనువనువున దేవుడు మాట్లాడుతూ వచ్చేవారు. కానీ అయితే ఇలాంటి ప్రజల చేతికి దేవుడు ఇంతగా చెప్తూ ఉన్నా, వారి గురించి ముందుగానే హెచ్చరికలు చేస్తూ ఉన్నా, ఈరోజు ఎందుకు వాళ్ళు బానిసలైపోయారు, ఎందుకు వారు మిద్యానుల చేతుల్లోకి వెళ్ళిపోయారు అని అంటే, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివాము, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైపోయారు. దేవుని దృష్టికి వారు దోషులైపోయిన కారణం చేత తండ్రి అయిన దేవుడే ఇశ్రాయేలీల్ని 7 సంవత్సరాలు మిద్యానుల చేతికి అప్పగించాడు. నా ప్రియ స్తోత్రులారా, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలంటే పెద్దవారు, గొప్పవారు. మిద్యానీయులంటే చిన్నవారు. సాధారణంగా పెద్దవారికి చిన్నవారు భయపడాలి. పెద్దవారి దగ్గర చిన్నవారు నిలబడకుండా వారు పారిపోవాలి. కానీ బాధాకరణ విషయం ఏంటంటే, శక్తిమంతులు, గొప్పవారు, అభిషక్తులైనటువంటి దేవుని ప్రజలు, ఇశ్రాయేలీలు శపించబడినటువంటి జనాంగానికి భయపడి వారి యొక్క ఒత్తిడి తట్టుకోలేక, వారి యొక్క ఆగడాలను భరించలేక, అక్కడ రాయబడింది, వారు పండించుకున్న పంట. ఆ రోజుల్లో ఎక్కువ శాతం గోధుమల పంట, యవల పంట పండేది. ఇప్పుడు మనం సార్వా, దాల్వా ఎలాగైతే పండిస్తున్నామో
ఆ రోజుల్లో ఆ దేశంలో పండే అద్భుతమైన పంట ఏంటనంటే గోధుమల పంట, ఎవలు పంట అంటే బార్లీ గింజలు. ఎవలు అంటే బార్లీ గింజలు. ఈ అద్భుతమైనటువంటి పంటలు పండేవి. అయితే పిల్లరా, ఈ గోధుమల పంట ఇంకొక వారం రోజుల్లో కోసేస్తారు. వీళ్ళందరి ఇళ్లల్లోకి 50 బస్తాలు, 100 బస్తాలు, 200 బస్తాలు వాళ్ళ ఇళ్లల్లోకి వస్తాయి. అంటే వారు ఆ 3 నెలలు, 4 నెలలు, 5, 6 నెలలు కష్టపడి, వారు ఇంటిల్లపాది శ్రమపడి వాడు వేసుకున్నటువంటి పంట చేతికొచ్చి అనుభవించే సమయంలో మిద్యానీయులు ఒకేసారి దాడి చేసి ఇశ్రాయేలు దగ్గరికి వస్తే వారి యొక్క ఒత్తిడి, వారి యొక్క దెబ్బ తట్టుకోలేక వారు పండించుకున్న పంటలను ఇక 4-5 రోజుల్లో వారి యొక్క ఇళ్లలోకి వచ్చేటువంటి పంటను, వారు సంపాదించుకున్న ఆస్తులు, వారు కట్టుకున్న ఇండ్లు, వారు కలిగినటువంటి వస్తువులు, వాహనాలు, పశువులు ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టి కట్టుబట్టలతో కొండ గుహలకు పారిపోయారు. గమనించాలని కోరుతా ఉన్నాను. వీరైతే చిన్నవారు, వీరైతే శపించబడినవారు, వారైతే సున్నతి పొందనివారు. ప్రియమైన మిత్రులారా, కానీ సున్నతి పొందిన, అభిషేకించబడిన, దేవుని చేత ఏర్పాటు చేయబడిన, అభిషేకము పొందినటువంటి దేవుని ప్రజలు వారి యొద్ద నిలబడలేక, వారిని తట్టుకోలేక పారిపోతూ ఉన్నారు. కారణం ఏంటో తెలిసిన, దేవుని ప్రజలు యెహోవా దృష్టికి ఏమైపోయారు? దోషులైపోయారు. అంటే దోషము, పాపము మనిషి జీవితాన్ని పరుగులెత్తిస్తుంది. ప్రియులారా, మనిషి జీవితాన్ని సమాధానము లేకుండా, సంతోషము లేకుండా మనిషి జీవితాన్ని కంగారు పెట్టించేసి కింద స్థాయికి, ఎంత దీన స్థితిలోకి, దరిద్రమైనటువంటి దశలోనికి, దయానీయమైనటువంటి పరిస్థితిలోనికి మనను దిగజార్చేస్తుంది. ఏంటి అనంటే దేవునికి వ్యతిరేకమైన దోషం, దేవునికి వ్యతిరేకమైన పాపం, దేవునికి వ్యతిరేకమైనటువంటి అవిధేయత విలువైనటువంటి మనిషి జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఈ వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, అయితే ఆయన స్పష్టంగా మనతో ఈ యొక్క రాత్రి మాట్లాడుతున్న సమయంలో మాట్లాడుతున్నాడు. గమనించాలని కోరుతున్నాను. ఈరోజు మనల్ని కూడా చిన్న చిన్నవి రాజ్య పరిపాలన చేసేస్తున్నాయి. ఈరోజు మనం చాలా ఆరోగ్యవంతులం అనుకుంటున్నాం, మనం చాలా గొప్పవారం అనుకుంటున్నాం, మనం చాలా డబ్బున్న వారము, శ్రేష్టమైన ఉద్యోగాన్ని కలిగి ఉన్నాం, అద్భుతమైన సంపాదన కలిగి ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి చక్కని ఆరోగ్యవంతుడిగా ఉన్నాను అనుకుంటున్నాం. ఈరోజు నాకు తిరుగులేదు, నా బ్రతుకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని ఈరోజు మనం చాలా ధైర్యంగా బ్రతకాలనుకుంటున్నాం. కానీ చిన్న చిన్న సమస్యలు ఈరోజు మనల్ని కృంగదీసేస్తున్నాయి. చిన్న రోగం ఈరోజు నిన్ను మంచానికి పరిమితం చేసేస్తుంది. చిన్న బలహీనత నువ్వు రోజు చేసుకునే పని చేసుకోకుండా నిన్ను పక్కన కూర్చోబెట్టేస్తుంది. ఈరోజు ప్రియమైన మిత్రులారా, చిన్న వారు అనేటువంటి మాటలకు, చిన్నవారు పెట్టేటువంటి బాధలకు ఈరోజు గనురాలవైన శ్రేష్టమైన దేవుని బిడ్డగా, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి నీవు వారు పెట్టేటువంటి ఆఘాడాలకు తట్టుకోలేక నీ సొంత గృహాలను, ఆస్తులను, వాటిని వదిలేసి పారిపోయే పరిస్థితి కొంతమంది అయితే వారికి ముఖాన్ని చాటేసుకొని తిరుగుతున్నాం. ఈరోజు శక్తివంతమైన ఒక స్థితిలో ఉన్నటువంటి నిన్ను చూచి చిన్నవారు, శపించబడిన వారు, యోగ్యత లేని వారు పారిపోవలసిందల్లా పోయి ఈరోజు వారికి మనం ఏమైపోతున్నాం? భయపడిపోతున్నాం. ఈరోజు జీవంగల దేవుణ్ణి కలిగిన వారయ్యుండి చాలామంది నాకు చేతబడి చేశారేమో అని భయపడుతున్నారు. ఇది ఒకవేళ దురాత్మ శక్తుల యొక్క ప్రభావమేమో అని భయపడిపోతున్నారు. ఒకవేళ కంటి చూపు తగిలిందేమో అని భయపడేవాళ్ళు కొంతమంది. ప్రియమైన మిత్రులారా, ఈరోజు దిష్టి తగిలింది అనుకునే వాళ్ళు కొంతమంది. ఎవరైనా నాకు ఏదైనా చేస్తున్నారేమో అని భయపడి, పిల్లరా, ఎవరు ఏది చెప్తే ఇంత బలమైన దేవుణ్ణి, విశ్వాసాన్ని విడిచిపెట్టి
మనుషులు చెప్పేటువంటి ఆలోచనల ప్రకారంగా నడిచేవారు ఈరోజు నేటి దినం కనబడుతూ ఉన్నారు. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ప్రియమైన మిత్రులారా, ఏ దురాత్మ నిన్ను తాకదు, ఎవరు చూపులు నీకు ఏ పని చేయు, ఆ చూపుల వల్ల మనకి ఎటువంటి నష్టము కలగదు. అయితే ఎందుకు అలాగ నువ్వు లోనైపోయి బాధపడిపోతున్నావనంటే దేవుని యొక్క సన్నిధిని నువ్వు దూరం అయిపోతున్నావు. దేవుని యొక్క సన్నిధిని నువ్వు కోల్పోతున్నావు. దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నావు. ప్రియమైన మిత్రులారా, ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణములో సాగాల్సిన మనం దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను చూసుకొని వాటిని అడ్డంగా పెట్టుకొని ఆ దేవుడిచ్చిన వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, ఆ బిడ్డలను, ఆ భార్యను, ఆ భర్తను, ఇచ్చినటువంటి ఆస్తిని, ఇచ్చినటువంటి ఇంటిని ఈరోజు అడ్డంగా పెట్టుకొని దేవునికి రోజు రోజు నీకు తెలియకుండానే దూరం అయిపోతూ ఉన్నాం. దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాం. దేవుని మందిరానికి దూరం అయిపోతున్నాం. ఏది చేయకూడదో అవి చేయడానికి పెద్ద ఇబ్బంది పడకుండానే ఈరోజు చేసేస్తూ ఉన్నాం. ఆ కారణం చేత ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, శపించబడిన వారు, చిన్న చిన్నవారు కూడా నీ మీద నా మీద ఈరోజు పరిపాలన చేస్తున్నారు. గమనించాలని కోరుతున్నాను. మనందరికీ మోషే గురించి తెలుసు. మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక హెబ్రీయుడు ఐగుప్తుడు దెబ్బలాడుకుంటూ ఉంటే, ప్రియమైన మిత్రులారా, అక్కడికి వెళ్ళి తన వర్గమైన వ్యక్తిని అతను కొట్టేస్తున్నాడనేటువంటి ఆలోచనతో తట్టుకోలేక ఇద్దరిని కొంచెం గొడవ దగ్గర నుంచి విడదీద్దామనుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని విడదీస్తున్నప్పుడు ఆయన చంపలేదు, కానీ ఆ ఐగుప్తుడిని కొంచెం బలంగా నెట్టేటప్పటికి ఆ ప్రెజర్ ఎక్కువైపోయి అతడు చచ్చిపోయాడు. అయ్యో చచ్చిపోయాడని చెప్పేసి అని అటు చూసి ఆ పక్కనటువంటి ఇసుకలో అతన్ని కప్పెట్టేశాడు. అతడు చేయాలని ఆ పొరపాటు చేయలేదు. తన యొక్క వంశపు వారిని కొట్టేస్తున్నాడు, ఇతని పక్షంగా ఎవరూ లేరు అని ఉద్దేశంతో వెళ్ళి విడదీయాలనుకున్నాడు. అవతల వ్యక్తిని కొంచెం భయం కలిగించాలనుకున్నాడు. కానీ యాంత్రికంగా ఏమైందంటే అవతల వ్యక్తి చనిపోవడం జరిగింది. అయితే పిల్లరా, మరుసటి రోజు చాలా హుందాగా తిరుగుతున్నాడు. మరొక చోట ఒక ఇరువురు చిన్న పోట్లాట చేసుకుంటున్నారు. వారిలా చూసినప్పటికీ అందులో ఒకడు అంటున్నాడు, ఏమయ్యా, నిన్నటి దినాన వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటా ఉంటే వారిని ఎడదీసి ఒకరిని చంపేసి నువ్వు ఇసుకలో కప్పెట్టేశావు. ఇప్పుడు మమ్మల్ని కూడా, నన్ను కూడా అలా చంపేద్దాం అనుకుంటున్నావా? ఆ విషయం మాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పగానే ఆ వ్యక్తికి మోషే భయపడి అక్కడి నుంచి మిద్యాను దేశానికి ఏం చేశాడు? పారిపోయాడు. ప్రియమైన మిత్రులారా, తన యొక్క స్వదేశము నుండి, స్థానిక ఇంటి నుండి, తనకున్న జనాంగాన్ని అందరిని విడిచిపెట్టి ఎందుకు అతను పారిపోవలసి వచ్చింది అనంటే అతడు చేసినటువంటి ఆ పొరపాటు వలన ఉన్నటువంటి ప్రదేశాన్ని, వాటన్నిటిని విడిచిపెట్టి పారిపోయి దాక్కునే పరిస్థితి ఏర్పడింది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు చిన్న చిన్న వర్గం వారికి, చిన్న వారికి, శపించబడిన వారికి ఈరోజు నీవు నేను ఎందుకు లోకమైపోతున్నామనంటే దేవుని దృష్టికి మనము దోషులంగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, వాక్యానుసారంగా జీవించట్లేదు. ఈరోజు ప్రియమైన మిత్రులారా, దేవుని సన్నిధానములో అనేక వందల ప్రసంగాలు ఇప్పటివరకు విన్నాం. ఇంతవరకు ఎన్నో వందల ఉపవాస కూటాల్లో పాల్గొన్నాం. ఇంతవరకు కొన్ని వందల మెసేజ్లు మనం విన్నాం. అనేకమైన భక్తుల చేత దేవుడు మాట్లాడి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని అనేక సార్లు తన వాక్యం ద్వారా నేను తాకాడు. వాక్యం వింటున్నప్పుడు గుండెలు బాదుకొని పశ్చాత్తాపడి ఏడ్చి తీర్మానం తీసుకుంటున్నావు. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత, కొంతకాలం గడిచిపోయిన తర్వాత ప్రియమైన మిత్రులారా, అవన్నీ పక్కన పెట్టేసి మరలా మునుపటి జీవితం, మరలా మునుపటి పరిస్థితి, మునుపటి యొక్క ఆ భక్తిహీనతలోకి మనం వెళ్ళిపోవడం వలన ఈరోజు మరలా మన పరిస్థితులు మరలా మొదలుకి వస్తూ ఉన్నాయి. ఈ పాటికి మనం ప్రభువుని తెలుసుకొని ఇన్ని సంవత్సరాలైనందుకు ఈరోజు నీవు నేను మనందరం ముఖాముఖిగా దేవునితో మాట్లాడే తేజ సంబంధమైనటువంటి ఆ స్థలములో మనము ఉండాలి. కానీ నేటికి కూడా ఏ సమస్య వచ్చినా ఎవరొకరి మీద ఆధారపడ్డం,
వేరే వారి యొక్క ప్రార్థనా జీవితం మీద ఆధారపడడం, ఎవరెవరో ప్రార్థన చేస్తే నీకు మేలు జరుగుద్దని నమ్మడం, వారు ప్రార్థన మీద బేస్ అయిపోవడం, పలానా వారు ప్రార్థన అయితే అద్భుతంగా ఉంటుంది అనుకోవడం. ఈరోజు నీలో ఉన్న శక్తిని నీవే చేతులారా ఏం చేస్తున్నావు? నాశనము చేసుకుంటున్నావు. నీ శక్తిని ఆ బలహీనపరిచేసుకుంటున్నావు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దయచేసి గమనించాలని కోరుతున్నాను. వారు చేసినటువంటి ఆ పాపం వలన, వారు జీవించిన అవిధేయత వలన వారి యొక్క జీవితం సర్వనాశనం అయిపోయింది. 6వ వచనంలో వారు మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు అప్పుడు దేవునికి ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. చాలామంది చేసే పని ఏంటంటే, నాశనమైపోయినప్పుడే కళ్ళు తెరుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పూర్తిగా పతనానికి వెళ్ళిపోయిన తర్వాతే గుండెలు బాదుకునే వాళ్ళు ఉన్నారు. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితం పూర్తిగా పతనానికి వెళ్ళిపోకముందే, నీ కుటుంబ పరిస్థితులు సర్వనాశనం అయిపోకముందే దేవుడు పిలుస్తున్నాడు. ఈ క్షణంలో నీవు దేవునికి విధేయుడిగా జీవించు, దేవుని మాటకు విధేయత చూపు. ప్రియమైన మిత్రులారా, కృతజ్ఞత కలిగి బ్రతుకు. నీ జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. పిల్లరా, చావు బ్రతుకులలో ఉన్నప్పుడు మనం కానివ్వండి, మన పిల్లలు కానివ్వండి, మన కుటుంబ సభ్యులు కానివ్వండి, మన ఉద్యోగాలలో, వ్యాపారాలలో, మన జీవితంలో ప్రియమైన మిత్రులారా గమనించాలని కోరుతున్నాను. ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఈ విలువైన సమయంలో అవన్నీ మనం మర్చిపోతున్నాం. ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని జీవిత కాలము దేవునిలా మనం ఏం కలిగి ఉండాలా? కృతజ్ఞత కలిగి ఉండాలా. కృతజ్ఞత కలిగి ఉండాలి.